భారతదేశానికి యూరోపియన్ల రాక. ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ తర్వాత భారతదేశంలో యూరోపియన్స్ వారి ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలలోనే బ్రిటిష్ అనేటువంటిది సామ్రాజ్య స్థాపన చేస్తుంది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి టాపిక్లో మనం పలు రకాలైనటువంటి టాపిక్స్ని మాట్లాడుతూ ఉంటాం. కర్ణాటిక్ యుద్ధాలు, బెంగాల్ స్థాపన, అలాగే ఆంగ్లో మైసూర్కి సంబంధించినటువంటి యుద్ధాలు, ఆంగ్లో మరాఠీకి సంబంధించినటువంటి యుద్ధాలు, వీటినన్నింటినీ కూడా మనం బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి సంబంధించినటువంటి వాటిగా చర్చిస్తూ ఉంటాం. అయితే ఈ క్లాస్ ద్వారా మనం ఈ వీడియో ద్వారా బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి సామ్రాజ్య స్థాపనలో భాగంగా జరిగినటువంటి కర్ణాటక యుద్ధాలను గురించి తెలుసుకుందాం. ఈ కర్ణాటక యుద్ధాలు అనేటువంటివి ఏంటి, అసలు కర్ణాటిక్ అంటే ఏంటి, కర్ణాటక యుద్ధాలు ఎన్ని రకాలుగా కొనసాగాయి అనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా నేను చెప్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ని అలాగే ఎగ్జామ్ సిరీసెస్ని అందిస్తూ ఉంది. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా క్లాసెస్ని, ఎగ్జామ్స్ని పొందవచ్చు. మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే క్రింద ఇస్తున్న నెంబర్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఏంటి కర్ణాటిక్? కర్ణాటిక్ అంటే ఏమిటి అని అంటే తూర్పు కనుమల నుంచి బంగాళాఖాతం వరకు మధ్యనున్నటువంటి ప్రాంతంలో విస్తరించి ఉన్నటువంటిదే కర్ణాటిక్. సో ఈ కర్ణాటిక్ని ఇప్పుడున్నటువంటి తమిళనాడు అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దీన్నంతా కూడా మనం కర్ణాటిక్ అని అనవచ్చు. అయితే బ్రిటిష్ వారు వారి సామ్రాజ్య స్థాపనకి సంబంధించి 2 దశలలో సామ్రాజ్య స్థాపనలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. మొదటి దశ 1600 సంవత్సరంలో వ్యాపారం కోసం ఈ భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిషర్స్ 1772 వరకు కూడా స్వదేశీ సంస్థానాలకి సంబంధించినటువంటి అంశాలలో ఇన్వాల్వ్ అవుతూ వ్యాపారాన్ని నిర్వహిస్తూనే భారతదేశంలో పట్టును సాధించే ప్రయత్నం చేస్తారు. ఇక రెండవ దశకి సంబంధించి 1773 రెగ్యులేటింగ్ అనేటువంటి యాక్ట్ని తీసుకొచ్చి కంపెనీ పాలనని భారతదేశంలో స్థాపించి భారతదేశంలో భూమి శిస్తు వసూలు చేయడం, భారతదేశానికి సంబంధించి రాజ్య సంక్రమణ లాంటి విధానాలను తీసుకురావడం, అలాగే నెక్స్ట్ వీటితో పాటు సైన్య సహకార పద్ధతిని తీసుకొచ్చి బ్రిటిషర్స్ 2 దఫలుగా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చూపెడతారు. ఇలా రెండవ దశకి సంబంధించినటువంటి అంశాన్ని మనం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు వరకు చూస్తాం. అయితే మొదటి దశ 1600 సంవత్సరం నుంచి 1772 వరకు ఉన్నటువంటి మొదటి దశలో కర్ణాటిక్ యుద్ధాలు అనేటువంటి అంశమును గురించి మాట్లాడదాం. కర్ణాటిక్ అని అంటే చెప్పినాను కదా, తమిళనాడుకి సంబంధించినటువంటి తూర్పు కనుమల నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం కర్ణాటిక్ ప్రాంతము అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఈ కర్ణాటిక్కి సంబంధించినటువంటిది మనకి తమిళనాడు తూర్పు కనుమల నుంచి ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి కర్ణాటకకి మనం మాట్లాడుతున్నటువంటి కర్ణాటిక్కి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఇది కంప్లీట్ వేరు. 18వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో కర్ణాటిక్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కలిపి గుర్తించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం స్పష్టత కలిగి ఉండాలి. సో ఇక్కడ కర్ణాటిక్ అని అంటే మనకు తెలుసు. మరి కర్ణాటక యుద్ధాలు ఎందుకు వచ్చినవి అని అంటే కూడా మనం ఆన్సర్ ఇవ్వాలి. భారతదేశాన్ని మొఘల్స్ పరిపాలిస్తూ ఉంటే మొఘల్స్కి సంబంధించినటువంటి ఆధిపత్యం స్లోగా తగ్గడం స్టార్ట్ అయింది. ఎందుకు తగ్గడం స్టార్ట్ అయింది అని అంటే మొఘల్స్ దగ్గర గవర్నర్స్గా అలాగే మొఘల్స్ దగ్గర సుబేదారులుగా పనిచేసేటువంటి వారంతా కూడా స్వతంత్ర రాజులుగా ప్రకటించుకునేటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇక నెక్స్ట్ ఆ తర్వాత దక్కన్కి సంబంధించి ఈ దక్కన్ ఏదైతే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతంలో మరాఠాలకి సంబంధించినటువంటి దాడులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరిపైన అంటే బ్రిటిషర్స్ పైన అలాగే ఫ్రెంచ్ వారి పైన. సో వీరికి రక్షణ కల్పించేటువంటి అంశంలో మొఘల్స్లు అంత సక్సెస్ కాలేకపోయారు. ఇక నెక్స్ట్ వీరిని తర్వాత బ్రిటిష్కి సంబంధించి ఫ్రెంచ్ వారికి సంబంధించి దక్కన్ అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ భారతదేశానికి సంబంధించినటువంటి దానిలో
ఏం జరిగినది అని అంటే ఆధిపత్యం, ఏకఛత్రాధిపత్యం, మొనోపోలీగా ఎవరు తయారవుతారు? యూరోపియన్స్ నుంచి వచ్చిన, యూరప్ నుంచి వచ్చినటువంటి వారు. ఈ ఐరోపాలో వ్యాపారం నిర్వహించేది ప్రధానంగా ఇక్కడి నుంచే కాబట్టి, ఇక్కడ నుంచే సరుకులన్నీ వెళ్తా ఉన్నాయి కాబట్టి వ్యాపార ఏకఛత్రాధిపత్యం కోసం ఇక్కడ ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇలా ఈ కారణాల వలన భారతదేశంలో కర్ణాటిక్ యుద్ధాలు వచ్చినవి అని చెప్పాలి. భారతదేశంలో కర్ణాటిక్ యుద్ధాలు రావడానికి కారణం ఏంటి అని అంటే మొఘల్స్ ఆధిపత్యం క్షీణించడం, మరాఠాలు చేసేటువంటి దాడుల నుంచి ఫ్రెంచ్ వారిని, బ్రిటిష్ వారిని కాపాడలేకపోవడం మొఘల్స్. అలాగే దక్షిణ భారతదేశంలో వ్యాపార ఆధిపత్యం కోసం యూరోపియన్లు అంటే ఫ్రెంచ్ వారు కానీ బ్రిటిష్ వారు కానీ ప్రయత్నాలు చేయడము అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ భారతదేశంలో ఈ యుద్ధాలు అనేవి స్టార్ట్ అయినాయి. అయితే ఈ యుద్ధాలు స్టార్ట్ కావడానికి మనం మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తిని గురించి డిస్కస్ చేయాలి. ఆయన ఎవరు అని అంటే జోసెఫ్ ఫ్రాన్సిస్ డూప్లే. సో ఈయన ఫ్రెంచ్కి సంబంధించి భారతదేశంలో గవర్నర్. ఈయన పాండిచ్చేరిని బేస్ చేసుకొని భారతదేశంలో ఫ్రెంచ్కి సంబంధించినటువంటి అంశాలను పరిపాలనగా కొనసాగిస్తూ ఉండే. ఈయన 1742 నుంచి 1754 వరకు కూడా, అంటే మొదటి కర్ణాటిక్ యుద్ధం నుంచి రెండవ కర్ణాటిక్ యుద్ధం ముగిసేంత వరకు కూడా భారతదేశంలో ఫ్రెంచ్ గవర్నర్గా కొనసాగడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. కర్ణాటిక్కి సంబంధించినటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో 1746 నుంచి 1763 వరకు కొనసాగడం జరిగింది. సో కర్ణాటిక్ యుద్ధాలు 3 యుద్ధాలు 1746 నుంచి 1763 వరకు కొనసాగినాయి. సో ఈ కర్ణాటిక్ యుద్ధానికి సంబంధించి మొదటి కర్ణాటిక్ యుద్ధం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగినది అని అంటే ఇది 1746 నుంచి 1748 మధ్యన జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మొదటి కర్ణాటిక్ వార్ ఎందుకు రావడం జరిగింది అని అంటే ఇక్కడ ఆస్ట్రియా అనేటువంటి దేశంలో యూరప్కి సంబంధించినటువంటి రాజ్యంలో 6వ చార్లెస్ ఉండే. ఈయన తరువాత ఎవరు మరి ఆ ఆస్ట్రియాకి సంబంధించినటువంటి రాజ్యానికి సింహాసనాన్ని అధిరోహిస్తారు అని అంటే ఆ విషయంలో వారసత్వ యుద్ధాలు జరుగుతూ ఉండే. సేమ్ అలానే ఈ దక్కన్ భారతదేశానికి సంబంధించి కర్ణాటిక్ అనేటువంటి రాజ్యంలో, తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ రాజ్యంలో కూడా వారసత్వ పోరు అనేది ఈ కర్ణాటిక్కి సంబంధించినటువంటి అంశంలో, కర్ణాటిక్ రాజ్యానికి సంబంధించినటువంటి అంశంలో కొనసాగుతూ ఉంటాయి. సో ఇలా కొనసాగుతున్నటువంటి ఈ వారసత్వ యుద్ధానికి సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ వారసత్వ గొడవలు జరుగుతున్నప్పుడు ఈ వారసత్వ గొడవలకి సంబంధించి ముఖ్యంగా ఇద్దరి మధ్యన అన్వరుద్దీన్ అలాగే చందా సాహెబ్ మధ్యన జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలలో ఫ్రెంచ్ వారు, బ్రిటన్ వారు తలదూర్చడం జరుగుతుంది. ఇలా ఫ్రెంచ్ వారికి సంబంధించి ఎవరికి సహాయంగా వస్తారు అని అంటే చందా సాహెబ్కి సహాయంగా వస్తారు. బ్రిటన్ వారు అన్వరుద్దీన్కి సహాయంగా వస్తారు. భారతదేశంలో కర్ణాటిక్ అనేటువంటి ప్రాంతాన్ని నేను పరిపాలిస్తా అని చందా సాహెబ్ అలాగే అతనితో పాటు అన్వరుద్దీన్ ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. ఈ ఇద్దరు సీట్ కోసం, రాజ్యానికి ఉన్నటువంటి సింహాసనం కోసం ఫైట్ చేస్తున్నప్పుడు చందా సాహెబ్కి ఫ్రెంచ్ వారు వచ్చి మేము హెల్ప్ చేస్తాం, నీకే ఈ కర్ణాటిక్కి సంబంధించినటువంటి రాజ్య సింహాసనం ఇప్పిస్తాము అని అంటారు. సేమ్ అలాగే అన్వరుద్దీన్కి కూడా బ్రిటిష్ వారు ఏమంటారు అని అంటే మేమే నీకు ఈ సీట్ ఇప్పిస్తాం, సో నువ్వు మాకు సపోర్ట్ చెయ్యి అని చెప్పేసి అలా అంటారు. ఇలా ఇద్దరికి సంబంధించి అన్వరుద్దీన్కి అలాగే చందా సాహెబ్కి సంబంధించినటువంటి ఈ ఇద్దరి కోసం ఫ్రెంచ్ వారు చందా సాహెబ్ సైడు, అన్వరుద్దీన్ సైడు బ్రిటిష్ వారు వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ 1746కి సంబంధించి మొదటి కర్ణాటిక్ యుద్ధంలో ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి స్థావరాల పైన ఫ్రెంచ్ వారు దాడి చేస్తారు. ఈ దాడియే ఏదైతే మద్రాస్ అనేటువంటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిషర్స్ రూల్ చేస్తూ ఉన్నారో ఈ మద్రాస్ పైన దాడి చేసేందుకోసం అని చెప్పేసి మారిషస్, హిందూ మహాసముద్రంలో ఒక దేశంగా ప్రస్తుతం ఉన్నటువంటి మారిషస్కి సంబంధించి బోర్డే, సో లా బోర్డ్ నాయిస్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. సో ఈ లా బోర్డ్ నాయిస్ ఎవరు అంటే ఫ్రెంచ్కి సంబంధించినటువంటి సేనాపతి. ఈ సేనాపతిని డూప్లే ఏం చేస్తాడు అని అంటే పిలుస్తాడు, నువ్వు వచ్చాయి మనకి ఇండియాలో భారతదేశంలో కర్ణాటిక్ అనేటువంటి ప్రాంతంలో చందా సాహెబ్కి మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం, చందా సాహెబ్కి సపోర్ట్ చేస్తే
మనకు మేలు జరుగుతుంది, బెనిఫిట్ జరుగుతుంది ఫ్రెంచ్కి. నువ్వు మారిషస్ నుంచి బయలుదేరి రా అని అంటే ఈ బోర్డే, లాబోర్డ్ నాయిస్ని బోర్డే అని కూడా అంటారు. ఈ బోర్డే అక్కడి నుంచి బయలుదేరి మారిషస్ నుంచి నేరుగా పాండిచ్చేరికి వస్తాడు. పాండిచ్చేరికి వచ్చిన తర్వాత డూప్లే ఉన్న బోర్డే ఇద్దరు మాట్లాడుకుని వెళ్ళి మద్రాస్ పైన దాడి చేస్తారు. అలా మద్రాస్కి సంబంధించి ఏం చేస్తారు అని అంటే మద్రాస్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఎవరు ఆక్రమించుకుంటారు అని అంటే డూప్లేను ఇక్కడ బోర్డే ఆక్రమించుకోవడం జరుగుతుంది. సో ఇలా బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థావరం ఫ్రెంచ్ వారి చేతుల్లోకి వెళ్ళిపోవడంతో బ్రిటిషర్స్కి సంబంధించి చాలా ఇబ్బంది పడతారు. సో ఇలా ఈ బ్రిటిషర్స్ మద్రాస్కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకునేటువంటి క్రమంలో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధాన్ని ఏమని అంటారు అని అంటే అడయార్ యుద్ధము అని అంటారు. అంటే మొదటి కర్ణాటిక్ వారికి మరొక పేరు ఏంటి అని అంటే అడయార్ వార్ అని చెప్పాలి, అడయార్ యుద్ధము అని చెప్పాలి. తమిళనాడుకి సంబంధించినటువంటి ఈ అడయార్ అనేటువంటి నది ఒడ్డున ఈ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధానికి మరొక పేరు ఏంటి అని అంటే శాంతోమ్ యుద్ధము అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అడయార్ యుద్ధము, శాంతోమ్ యుద్ధం అనేది జరుగుతుంది. ఈ యుద్ధంలో మద్రాస్ని డూప్లే కైవసం చేసుకుంటాడు. కైవసం చేసుకొని ఫ్రెంచ్ వారు గెలిచినంత పని అయిపోతుంది ఇక్కడ మద్రాస్కి సంబంధించి. సో ఈ బ్రిటిషర్స్ ఏం చేస్తారు అని అంటే ఈ లాబోర్డ్ నాయిస్, బోర్డే ఉన్న డూప్లే ఉంటే అసలు మనం ఆపలేము, చాలా కష్టము అని చెప్పేసి ఈ బోర్డే అనేటువంటి ఫ్రెంచ్ సేనాపతికి ఏం కావాలో అది సమకూర్చి తనని తిరిగి మారిషస్కి పంపిస్తారు. సో అలా మద్రాస్ను తీసుకుందామనేటువంటి ప్రయత్నం చేసిన డూప్లే తన శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ఉపయోగించి మద్రాస్ పోకుండా మద్రాస్ని కాపాడుతాడు, మద్రాస్ని ఆక్రమించుకుంటాడు. సో ఇలా మద్రాస్ అనేటువంటిది ఈ 1746కి సంబంధించి ఎవరి చేతులలోకి వస్తుంది అని అంటే బ్రిటిషర్స్ వారి దగ్గర నుంచి ఇలా ఏదైతే ఫ్రెంచ్ వారు ఉన్నారో వీరి చేతుల్లోకి వస్తారు. సో ఇలా ఈ బ్రిటిషర్స్కి సంబంధించి ఫ్రెంచ్ వారికి సంబంధించి మద్రాస్ అనేది కీలకమైనటువంటి స్థావరం అనేది ఎవరికి వచ్చింది అని అంటే ఇక్కడ ఫ్రెంచ్ వారికి వచ్చింది. సో ఈ ఫ్రెంచ్ వారికి సంబంధించి ఫ్రెంచ్ వారు గెలిచారు కాబట్టి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అని అంటే పాండిచ్చేరిలో ఉన్నటువంటి ఫ్రెంచ్ వారు మద్రాస్ని కూడా గెలుచుకోవడం బ్రిటిషర్స్కి ఇబ్బందిగా కలుగుతుంది. సో ఈలోపు ఎక్కడ అని అంటే ఆస్ట్రియాలో వారసత్వానికి సంబంధించినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటికీ చెక్ పెట్టి అలాగే ఫ్రెంచ్కి సంబంధించి ఇక్కడ ఇండియాలో కూడా మద్రాస్కి సంబంధించినటువంటి అంశాలలో ఫ్రెంచ్ వారే స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి సో ఈ ఫ్రెంచ్ వారికి సంబంధించి అక్కడ ఆస్ట్రియాకి సంబంధించి ఇక్కడ బ్రిటన్కి సంబంధించినటువంటి అంశాలలో ఇక్కడ ఒప్పందం అనేది కుదురుతుంది. ఇలా ఈ ఒప్పందం 1748లో జరుగుతుంది. ఆ ఒప్పందాన్ని ఏమని అంటారు అని అంటే ట్రీటీ ఆఫ్ ఆక్సిలా చాపెల్ అని అంటారు. సో ఇలా ఆక్సిలా చాపెల్కి సంబంధించిన ఒప్పందం దేనికోసం జరిగింది అని అంటే మొదటి కర్ణాటిక్ వార్ ముగింపు కోసం జరిగినటువంటి ఒప్పందం. అలాగే ఆస్ట్రియాకి సంబంధించి కూడా వారసత్వ యుద్ధాలకి సంబంధించినటువంటి అంశాలను క్లోజ్ చేసేందుకు జరిగినటువంటి ఒప్పందంగా మనం గుర్తించాలి. ఈ ఎక్స్లా చాపెల్కి సంబంధించినటువంటి ఈ సంధి ద్వారా, ఈ ఒప్పందం ద్వారా బ్రిటన్కి సంబంధించినటువంటి మద్రాస్ని ఫ్రాన్స్ వారు తిరిగి మళ్ళీ దాన్ని బ్రిటన్కి అప్పచెప్పడం జరుగుతుంది. అంటే ఒక ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందం ద్వారా మద్రాస్ను బ్రిటన్ వారు పొందారు. ఆ ఒప్పందం ఏంటి కర్ణాటిక్ వార్లో అని అంటే ఇగో ఎక్సెలా చాపెల్ ఒప్పందము లేదా ఎక్సెలా చాపెల్ సంధి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఈ ఎక్స్లా చాపెల్కి సంబంధించినటువంటి సంధి ద్వారా మద్రాస్ అనేది బ్రిటిష్ వారికి వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? ఫ్రెంచ్ వారి దగ్గర నుంచి. సో దీనికి గాను ఫ్రెంచ్ వారికి యూరప్ ఖండంలో లూయిస్బర్గ్ అనేటువంటి ప్రాంతాన్ని బ్రిటన్ వారు ఇస్తారు. ఓకే, లూయిస్బర్గ్ అనేటువంటి ప్రాంతం అనేది ఫ్రెంచ్ వారు పొందుతారు. దీనికి బదులుగా ఈ ఒప్పందం ప్రకారం మద్రాస్ని బ్రిటిష్ వారికి భారత్లో ఇస్తారు. ఇలా మొదటి కర్ణాటిక్ యుద్ధం అనేది ముగుస్తుంది. సో